చేపల పులుసు తయారీ విధానం. చేపలు నేను 1 కేజీ చేపలు తెచ్చాను. క్లీన్ చేసి పెట్టుకున్నానండి పక్కన. చేపల ముక్కలు పెద్ద పెద్దవిగా కొట్టించుకొచ్చాను. ఇప్పుడు చేపల పులుసుకి కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆనియన్స్ 4, 3 టమాటాలు, 100 గ్రాముల చింతపండు. మనము మామిడికాయ వేస్తాం కాబట్టి చింతపండు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 2 తెల్లగడ్డలు, అల్లం ముక్క, నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు. గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని చేపల పులుసుకి కావాల్సినవి పొడి వేయించుకుందామండి. ఆవాలు పచ్చివాసన లేకుండా ఆవాలు వేపుకోవాలండి. తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా పచ్చివాసన పోయే వరకు వేపాలండి. తర్వాత జీలకర్ర, ఇది కూడా పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. మీరు అనుకోవచ్చు 3 కలిపి వేపచ్చని, వేపకూడదండి. ఇప్పుడు అల్లం ముక్క, తెల్లగడ్డ దంచి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాలండి. ఎందుకంటే పోపు బాగా వేగాలంటే ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అనే వరకు పెట్టాలండి. అంటే ఆవాలు వేగితే కొంచెం స్మెల్ బాగా వస్తుంది. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన లేకుండా. ఇది బాగా వేగాక కొంచెం బ్రౌనిష్లో వస్తుంది. తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు గోల్డ్ కలర్లో రావాలండి. ఎర్రగడ్డలు బాగా వేపాలి. ఎప్పుడు చేపల పులుసుకి ప్రతి ఒక్కటి మాడిపోకుండా నీట్గా వేయించి పెట్టుకుంటే చేపల పులుసు నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే లోపలికి మనం చింతపండు పులుసుని కలుపుకుందాము. చింతపండు పులుసుని కలిపి పక్కన పెట్టానండి. దాంట్లో ఉప్పు, చింతపండు పులుసు ఎప్పుడు పలచగా ఉండకూడదండి, చిక్కగా కలుపుకోవాలి. మనకి పులుసు ఎక్కువ కావాలని నీళ్ళు ఎక్కువ పోసేస్తారు కొంతమంది, అట్లా పోయొద్దండి. చింతపండు ఎంత నానబెడతామో అంతే నీళ్ళు పోసి నీట్గా కలిపి పెట్టుకోవాలండి. ఉప్పు వేసామండి, కారము, పసుపు, ధనియాల పొడి, కొన్ని టమాటాలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు పోపు వేసాం కదా, అవి కొంచెం బాగా మగ్గాయండి, బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా వేపుకుందాము. వేపుకున్నాక టమాటాలు 2 వేసుకొని బాగా గుజ్జుగా రావాలండి. టమాటాలు ఆ గుజ్జుగా వచ్చే వరకు వేపాలి. ఇవి బాగా వేపేసినాక చూడండి గుజ్జుగా వచ్చింది టమాటాలు. ఇప్పుడు మనం కలుపుకున్న చింతపండు పులుసు ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని బాగా పులుసు బాగా తెల్లాలండి. బాగా ఉడికినాక చేపలు వేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయిందండి. తీసి ఇప్పుడు చేపలు వేస్తామండి. చేపలు కూడా విడివిడిగా వేసుకోవాలండి. పులుసు బాగా తెల్లుతుంది చూడండి. మనం వేసిన ఆ టమాటాలు అవన్నీ బాగా పులుసులో ఉడికి ఫ్లేవర్ అనేది పులుసులోకి వినుగుతుందండి బాగా. ఇప్పుడు చేపలు వేస్తాము. చేపలు ఒకటిగా వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయొద్దు. ఒకేసారి వేస్తే మనం కలిపినప్పుడు ఇరిగిపోతాయి. ఎప్పుడైనా చేపలు వేసేసినాక గెంటి తీసుకొని ఒక్కసారి కలపెట్టేసి వదిలేయాలండి. మాటికి చేపల పులుసుని గెంటేసి కలబెట్టకూడదండి. ఇప్పుడు పైనే మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఆ మామిడికాయ ముక్కలు, ఆ చేపలు బాగా దాంట్లో కలుస్తాయండి పులుసులో. చూడండి ఒక్కసారే కలపాలండి, మాటికి కలపకూడదు. ఈ కలిపేసినాక పైనే మామిడికాయ ముక్కలు వేసి ఇంకొక 15 నిమిషాలు బాగా ఉడికించాలండి. సిమ్లో పెట్టకూడదండి, హైలోనే పెట్టి ఉడికించాలి. మళ్ళీ ఉడికినాక సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించాలండి. చేపల పులుసు ఎంత మనం ఓపికగా చేసుకుంటామో అంత బాగా వస్తుందండి. ఇప్పుడు మనం చేపల పులుసుకి కాంబినేషను సంగటి చేస్తున్నానండి. రైస్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రైస్ ఉడికింది. నేను రాగి పిండి వేస్తున్నాను. చూడండి రాగి పిండి వేసేసానండి. దీన్ని మూత పెట్టి కొంతసేపు ఆ పిండి కొంచెం మగ్గాలండి. దాంట్లో మగ్గితే రాగి పిండి స్మెల్ బాగా వస్తుంది. కదండి మనం చేసింది రాగి సంగటి. ఇప్పుడు చేయి గంటి పెట్టి బాగా అటు ఇటు తిప్పి నీట్గా బాగా కలపాలండి. కొంచెం కిందకి దించి బాగా కలిపి పెడతానండి. ఇప్పుడు సంగటి ముద్దలు చేస్తాను. ఇప్పుడు మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. దించి కింద పెడుతున్నానండి. ఇప్పుడు రాగి సంగటి ముద్ద తయారు చేస్తున్నానండి. చేసాను.
చూడండి నీట్గా వచ్చింది, మెత్తగా కూడా ఉందండి చూడండి. ఇప్పుడు దీనిపైన చేపల పులుసు వేసుకొని తిందాము. చేపల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేసి నేను ఎలా చేశానో నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూడండి చేప కూడా ఇరిగిపోకుండా నీట్గా వచ్చిందండి. చేప పులుసు సూపర్గా ఉందండి. చూడండి తింటున్నాను నేను, సూపర్గా వచ్చిందండి. ఆ చేప కూడా బాగా ఉడికిపోయింది చూడండి, పట్టుకోగానే మెత్తగా వచ్చేస్తుంది. ఆ పైన మామిడికాయ ముక్క చూడండి ఎంత బాగుందో, దాన్ని అసలు కదిలిస్తే రాలిపోయేలాగా ఉండదండి. చూడండి పడిపోతుంది, అంత బాగా ఉడికింది.